91 కీర్తన 10వ వచనము చదువుకుందాం. ఏమంటున్నాడు? నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. ఏమండి? నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులు నీ గుడారములో. గుడారము అంటే ఇల్లు, తెలుసా తెలియదా? సొంత ఇల్లు కాకపోయినా రెంటిల్లైనా నువ్వు ఎక్కడ ఉన్నావో అది నీ గుడారం. అంటే ఆ గుడారానికి దేవుడు ఏం చేస్తుండంట? ఏ తెగులు రాకుండా కాపాడుతుండంట. హల్లెలూయా. ఏమండి? ఈ తెగులు రాకుండా నన్ను కాపాడుతుండు దేవుడు అంటే అక్కడ ఎవరున్నామో తెలుసా? క్రైస్తవులు మనము ఉన్నాము. అందుకే చెప్తా ఉన్నాడు. ఇంకేమంటుండంట? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఆజ్ఞాపిస్తాడంట దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే అవి తప్పకుండా దేవదూతలు చెయ్యవలసిందే. ఆజ్ఞ అతిక్రమం చేసినంత మాత్రమే వీటిని దేవుడు విడిచిపెట్టడు. ఒకసారి మనం గుర్తుంచుకోవాలి, పాతాళము అగ్నిగుండం మన కోసం మొదటిగా చెయ్యబడలేదు, కానీ కేవలం ఎవరైతే దేవుని ఆజ్ఞను దేవదూతలు మీరుతా ఉన్నారో వారి కోసం మాత్రమే దేవుడు అగ్నిగుండమును, నరకమును, పాతాళ లోకమును దేవుడు సృష్టించాడు అనే మాట మనం ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి నీ మార్గం అన్నిటిలో నిన్ను గురించి తన దూతలను దేవుడు ఆజ్ఞాపిస్తుందంట. ఎలా ఆజ్ఞాపిస్తుందంటే మనం చూడగలిగితే 7వ వచనం చెప్తాను చూడండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. ఇక్కడ 10,000 మంది, ఇక్కడ 1000 మంది. ఎక్కడ 10,000? ఎక్కడ 10,000? అప్పుడప్పుడు సిలిండర్ పేలుతుంది ఒక్కొక్క ఇంట్లో. ఏమవుతుందండి? గ్యాస్ పేలిపోయి మొన్న మేదిపట్నంలో ఒక హోటల్లో గ్యాస్ పేలిపోయిందండి. పేలిపోయిన తర్వాత అపార్ట్మెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దెబ్బలు తాగినాయి. ఆ గ్యాస్ దెబ్బలు ఎలా ఉన్నాయి తెలుసా? మొత్తం చర్మం అంతా కూడా కాలిపోయే పరిస్థితి. ఆ ఒక హోటల్లో ఆ ఒక యజమాని మొత్తము గవర్నమెంట్ సీల్ చేసింది. ఎందుకంటే అపాయము సంభవించింది. అక్కడ అపాయం వచ్చినప్పుడు పక్క వారికి ఏం కాకుండా ఇటువైపున 10,000 మంది, అటువైపు 1000 మంది పడినా కూడా అపాయం నీ యొద్దకు రాకుండా ఎలా ఉంది అంటే నిన్ను గూర్చి తన దూతలను దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ ఆజ్ఞాపించిన తర్వాత దేవదూతలు ఏం చేయాలంటే అపాయము నీ గుడారములు సమీపించకుండా, అపాయము నీ దరిదాపులోకి రాకుండా ఏం చేయాలి దేవదూతలు అంటే? కాపాడాలి. హల్లెలూయా. ఏమండి? దేవదూతలు కంటికి కనపడతాయా మనకు? దేవదూతలు కంటికి కనపడతాయా? అవి దేవదూత అనగానే ఆలోచన చేయాలి, కేవలం శరీరము లేని ఆత్మలు అని మనము పరిశీలన చెయ్యాలి. శరీరము ఉండదు దేవదూతలకు. మనలాంటి శరీరము లేకుండా ఆత్మగా ఉండి మనని కాపాడడానికి దేవుడు ఏం చేశాడంటే తన దూతను ఆజ్ఞాపించాడంట. తన దూతలను ఆజ్ఞాపించాడంట. నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 1000 మంది పడినను, ఈ ఎడమ పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. అపాయము నీ యొద్దకు రాదు. నీవెక్కడున్నావో నీ యొద్ద అపాయము రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడంట. ఏమంటే కాపాడుతున్నట్టు ఎందుకు కాపాడుతున్నాడు దేవుడు? మనం ఏం మంచి పని చేస్తున్నామని దేవుడు కాపాడుతున్నాడు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఏమంటే ఒక తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు పడిపోతుంటే కాపాడుతారు, ఉన్నప్పుడు మాత్రమే వారు పడిపోయినప్పుడు కాపాడుతారు. మరి వారు లేనప్పుడు పడిపోయినప్పుడు ఎవరండి కాపాడుతారు? ఎవరండి మనం వాళ్ళకు సహాయం చేస్తారంటే ఆ తల్లిదండ్రులను కాపాడేది దేవుడే, వారి పిల్లలను కాపాడేది దేవుడే. హల్లెలూయా.